కావ్య. మనకు ప్రతిరోజు డిఫరెంట్ డిషెస్ ని పరిచయం చేసే ఉదయ్ గారు మరి ఇవాళ ఏ డిష్ ని పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హలో. ఓకే, ఇవాళ మన వ్యూవర్స్ కి ఏ డిష్ ని పరిచయం చేయబోతున్నారు? ఓకే, ఈ రోజు కూడా వెరైటీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తింటూ ఉంటారు. చేప ఎక్కువగా మనకి చేప కూడా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మన రాష్ట్రంలో సో బొచ్చ చేపల పచ్చడి అన్నమాట. సో ఇది మకెరల్ ఫిష్ అంటారు, తెలుగులో మనకి బొచ్చ అంటారు. ఓకే, చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మీట్ ఉంటుంది అనమాట. ఇది చూస్తే కనుక మీరు మీట్ కనపడుతుందా మీకు? అవును. సో ఇదంతా మీట్ తో ఉంటుంది కాబట్టి సో మనకి ముక్క తినేటప్పుడు మనకి అన్నంతో కలుపుకున్నప్పుడు ముక్క కూడా వస్తుంది. సో ముళ్ళు తక్కువ ఉంటాయి, తక్కువ లేవని నేను ముక్క తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. మకెరల్ ఫిష్ అంటారు, తెలుగులో బొచ్చ అంటారు. సో బొచ్చ చేపల పచ్చడి అన్నమాట. సో బొచ్చ చేపల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెంతులు, ధనియాలు, జీలకర్ర, వైట్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్, కరివేపాకు, రెడ్ చిల్లీస్. సో బొచ్చ చేపల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా. ఇప్పుడు మన షెఫ్ ఉదయ్ గారు ప్రాసెస్ ఏంటో చూపిస్తారు, చూసేయండి. ఓకే, సో ప్రాసెస్ వచ్చేసండి వెరీ ఈజీ. సో దీనికి కావాల్సిన ఈ స్పైసెస్ వచ్చేసి సేమ్ ఎలా ఉంటుందంటే మటన్కి చికెన్కి ఏమైతే వాడతామో అవే స్పైసెస్ వాడతాము. గరం మసాలా, ఆవాలు, మెంతులు, పసుపు, అట్లాగే వైట్ పెప్పర్ పౌడర్, అట్లా తెల్ల మిరియాలు అంటారు కదా అవి, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, సాల్ట్, అట్లాగే పప్పు నూనె వాడతాను నేను, ఎందుకంటే నువ్వుల నూనె అయితే బెటర్ అనమాట. అట్లా కొంచెం లెమన్ జ్యూస్ కావాలి, ఫిష్ కదా, ఫిష్ ఆల్వేస్ గోస్ విత్ లెమన్ అనమాట. సో అట్లాగే కారం, పచ్చడి అంటే మరి కారం ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో పచ్చడికి కారం, మంచి కారం బ్రాండ్ మంచిగా చూసుకొని కొనుక్కొని కారం కూడా మనం యూస్ చేయాలి. సో అవన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇట్లా మనం ఫిష్ తీసుకుందాం, ఇట్లా పట్టుకొని చెప్తాను. సో దీంట్లోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేద్దామండి. ఇట్లాగా ఫిష్ బాగా నీట్ చేసుకున్నాక జస్ట్ వాటర్ కంటెస్టెంట్ ఉండకుండా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లాగా యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోకి మళ్ళీ మనం కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ అన్నమాట. హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా మనం యాడ్ చేయొద్దు, ఎందుకంటే అది కొంచెం సీ ఫుడ్ కాబట్టి పెద్దగా అవసరం ఉండదు. ఓకే, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా. ఓకే, గరం మసాలా. సో అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అనమాట. ఓకే, అలాగే వైట్ పెప్పర్ పౌడర్, అది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేద్దాం. సో ఇవ్వండి. అలాగే కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కూడా వచ్చేసి జస్ట్ ఒక 2 టీ స్పూన్స్. సో ఇలాగా మ్యారినేషన్ చేస్తున్నాం అనమాట. ఫిష్ని మనం మ్యారినేట్ చేస్తున్నాం. సో ఇలా తయారైన ముక్కల్ని మనం ఒకసారి మిక్స్ చేద్దాం ఇలాగా. ఓకే, సో మీరు ఒకవేళ ఉంచాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం బాగా సరిపోతుంది. సో ప్రస్తుతానికి ఇలా చాలు. సో ఇది మ్యారినేషన్ అవుతూ ఉంటుంది ఒక పక్కన. తర్వాత మనం ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుందాం. సో నేను ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్నానండి, చూసారు కదా. లైట్ ఆన్ చేసుకుందాం. ఈ లోపల ఆయిల్ గరం అవుతూ ఉంటుంది మనకి. ఓకే, సో ఇక్కడ మనం స్పైసెస్ రెడీ చేసుకుందాం, స్పైస్ మిక్స్చర్. సో మీకు చెప్పాను కదా స్పైస్ మిక్స్చర్ ఎలా తయారు చేసుకోవాలో. సో మనకి ప్యాన్ గరం అయింది. ఈ ప్యాన్లో నేను క్వాంటిటీస్ చెప్తున్నానండి, కరెక్ట్గా నోట్ చేసుకోండి. ధనియాలు 2 టీ స్పూన్స్ అన్నమాట. ఓకే, మనం ఆయిల్ వేసుకోలేదు, గమనించాల్సిన విషయం ఇక్కడ. ఆయిల్ కానీ వాటర్ కానీ. అట్లాగే జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, రెడ్ చిల్లీ 4 రెడ్ చిల్లీస్. సో రెడ్ చిల్లీస్ ఇలా కట్ చేసేసుకొని గరం అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది, అంతా మిక్స్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం తీసేద్దాం, ఇంకన్నా ఎక్కువ చేస్తే బర్న్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని తీసుకొని మనం మిక్సీ జార్లో ఇలాగా యాడ్ చేసేసుకుందాం. చూసారా చక్కగా వచ్చింది. సో మళ్ళీ ఇంకొకసారి మెంతులు 1 టీ స్పూన్ సరిపోతుంది. ఓకే, మెంతులు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులో కూడా మనం ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, జస్ట్ ఫ్రై. మెంతులు తీసుకొని కొంచెం ఒక గ్లాస్లో వేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ తాగితే కనుక
షుగర్ కొంచెం సూపర్ రిజల్ట్స్ ఉంటాయి. సో మెంతులు అయిపోయినాయండి. సో మెంతులు కూడా మనం ఒకసారి జార్లో వేసేద్దాం. ఆవాలు 3 టీ స్పూన్స్. 1 2 3. ఎస్. సో ఇవి అప్ అండ్ డౌన్ డ్యాన్స్ చేస్తాయి. అలాగే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కనుక మనం ఆవాల్ని చిన్నవే వాడాలి. ఇది టెక్నిక్ అన్నమాట. మిక్స్చర్ ఫర్ ద ఫిష్ అండి. సో నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, అంతకుమించి ఎక్కువ తక్కువ వేయద్దు. మీకు పచ్చడి 1.5 మంత్ ఖచ్చితంగా వస్తుంది. చాలా టేస్టీగా ఉందంటే 1 వీక్లో అయిపోతుంది. అంతే కదా మరి. 1 వీక్ 2.5 మంత్స్ దాకా 1.5 మంత్ దాకా ఎవరు. ఇప్పుడు సంవత్సరానికి కానీ కొందరు పచ్చళ్ళు చేసుకుంటారు, కానీ 6 మంత్స్ వరకు అయిపోతుంది. మనకి మిక్స్చర్ రెడీ అయిపోయింది. మిక్స్చర్ పక్కన పెట్టుకుందాం. అట్లాగే ఇక్కడ ఆయిల్ కూడా గరం అవుతుంది, చూసారు కదా, గరం అయింది. ఫిష్ కూడా మంచిగా మ్యారినేట్ అయింది. సో ఈ ఫిష్ ని తీసుకొని మనం ఒక్కొక్కటిగా మనం వేయించుకుందాం. సో కావ్య, ఆయిల్ హీట్ అయిపోయింది, చూసావు కదా. సో ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇలాగా. జస్ట్ ఏం లేదు, మనం జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకుంటున్నాం. అంతే సింపుల్, చాలా సింపుల్ ప్రాసెస్. నేనైతే ఇంటికి వెళ్ళగానే ట్రై చేసేస్తా, మా ఇంట్లో వాళ్ళకి తినిపించేస్తా, ఇంప్రెస్ చేసేస్తా. ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఓకే కావ్య, ఫిష్ రెడీ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో మనం పీసెస్ అన్ని ఒక్కొక్కటిగా తీసేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఎమ్మీగా అనిపిస్తుంది చూస్తూనే. మంచి టెంపరేచర్లో మనకు కుక్ అయిపోయింది ఫిష్. అవును, రైట్. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. పీసెస్ రెడీ అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి, పక్కన పెట్టాం. సో ఇప్పుడు ఆయిల్ పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకుందాం. లైట్ ఆన్ చేసుకొని ఆయిల్, మనం ఇందాక కుక్ చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్, అది ఒక ప్యాన్ లో వేసుకోవాలి. 3 స్పూన్స్ తీసుకుందాం. దీంట్లోనే గార్లిక్ పేస్ట్ వేసేస్తాం అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి 2 టీ స్పూన్స్ అనమాట. 1 అలాగే 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని అది పచ్చిగా పోవడానికి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, దాంట్లోనే కొంచెం మనం గరం మసాలా వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం ఒక 1/2 టీ స్పూన్ వేస్తాం ఆల్రెడీ. అవును, ఓకేనా. ఇందాక చెప్పాను కదా, ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిష్ అండ్ గరం మసాలా ఏంటండి? సో అలాగే మనం ఇందాక తయారు చేసుకున్నది మన దగ్గర పొడి ఉంది కదా, ఈ పొడి కూడా వేసేయాలి. మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ ఇప్పుడు ఇందులో వేసిస్తున్నాం మనము. సో దీన్ని కూడా ఒకసారి కలిపేస్తే కనుక సరిపోతుంది. సో ఇందాక ఆల్రెడీ కుక్ అయిపోయింది, ఇది మనం వేయించాం కాబట్టి. సో కారం వచ్చేసి 3 టీ స్పూన్స్ వేసుకోండి. 1 2 and 3. ఓకే, అలాగే సాల్ట్ కూడా ఒక 3 టీ స్పూన్స్ వేసుకోండి. సాల్ట్ వేయడం మర్చిపోకండి. 2 అలాగే 3. సాల్ట్ ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే సాల్ట్ వేస్తేనే పచ్చడి నిల్వ ఉంటుంది. సో ఈ మిక్స్చర్ మనం ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. ఓకేనా. సో
ఆల్రెడీ హీట్ ఆయిల్ కాబట్టి మనం వేసిన స్పైసెస్ తోటి ఈ మిక్చర్ అంతా మిక్స్ అయ్యి మనకి మంచి సువాసన వస్తుంది. అవును, చూసావా కిచెన్ అంతా. ఓకే. సో ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే కనుక మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక జాడీ లాంటిది తీసుకొని దాంట్లోకి చేప ముక్కలు పెట్టుకొని ఈ మిక్స్చర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నా దగ్గర ఒక బౌల్ ఉంది. సో ఈ బౌల్లోకి చేప ముక్కల్ని మనం ప్లేస్ చేద్దాం ఒక్కొక్కటిగా. సో దీంట్లోకి మనం ఇందాక చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా, ఫస్ట్ 1 లేయర్ వేద్దాం. ఓకే. ఇట్లాగా బేస్ కొద్దిగా బేస్ కిందకి ముక్క కూడా పట్టుకోవడానికి ఇట్లా వేద్దాం. ఓకే. ఓకే. తర్వాత ముక్కల్ని తీసుకుందాం, చేప ముక్కల్ని. ఇది కూడా జస్ట్ ఒక్కొక్కటిగా తీసుకొని బేస్ కింద పెట్టేద్దాం ఇట్లా. వరకు మనకి చక్కగా ఉంటుంది. ఒక లేయర్ వేద్దాం. ఓకే. కొంచెం ఉంది, దీన్ని మనం పోపు వేసినప్పుడు ఫైనల్గా. ఓకేనా. సో ఈ ముక్కను కూడా యాడ్ చేసిద్దాం. ఈ ముక్కలు ఓకే. సో మనకి చేప పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఇలాగా స్టోర్ చేసుకుని పెట్టేసుకోవాలి. ఓకేనా. కొంచెం ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఆరకుండా లెమన్ జ్యూస్ వేస్తే కనుక చేదు వచ్చేస్తుంది. ఓకేనా. లెమన్ జ్యూస్ని యాడ్ చేసిద్దాం. సో లెమన్ జ్యూస్ ఇలా తీసుకొని లైట్గా ఇలా కలిపేటండి. సో నెమ్మదిగా అది ఇన్కార్పొరేట్ అయిపోతుంది. కొంచెం ఉంచాను నేను. ఇక్కడ పోపు పెడతాం కదా. సో ఇలా తయారైన పచ్చడిని మీరు 1.5 month వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. సో మధ్యలో తినాలనుకున్నప్పుడు ఏదైనా ఒక 2 ముక్కలు తీసుకొని వాటిని మనం పోపు పెట్టుకుంటే కనుక అప్పుడు అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి పోపు ఎలా పెట్టాలో కూడా నేను మీకు నేర్పిస్తాను. సన్న ఆవాలు తీసుకున్నాక అవి కుక్ అవుతాయి కదా. సో అదే టైంలో కరివేపాకు కూడా బాగుంటుంది. గుడ్ ఫర్ హెల్త్. అలాగే కొంచెం కొత్తిమీర. అంతే. ఆఫ్ చేసేద్దాం లైట్గా. ఎక్కువ మాడిపోకుండా ఎక్కువ డ్రై అయిపోకుండా ఉండొద్దు, కొంచెం ఫ్రెష్గానే ఉండాలి. దీంట్లోకి మనం ఈ పోపుని యాడ్ చేసేద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. సూపర్ టేస్ట్ అంటున్నా, ఫ్లేవర్ వస్తుంది. అంటే నాకు ఆ ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా తెలిసిపోయింది. సో ఇందులోకి మనం కొంచెం లైట్గా లెమన్ జ్యూస్ మనం ఉంది కదా మన దగ్గర, కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకున్నప్పుడు కొంచెం లెమన్ వేసుకోండి. సో ఇప్పుడు ఒక ముక్క తీసుకొని దీంట్లోకి వేయించుకుందాం. ఓకే. అది సో ఇది మనం స్టోర్ చేసేయచ్చు. ఓకే. ఒకసారి మనం మిక్స్ చేద్దాం పోపు తోటి. ఓకే.
చూడడానికి మంచి కలర్ఫుల్ ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. యమ్మీ యమ్మీగా నోరు ఊరించే వంటకం ఇది. ఓకే, సో దీన్ని మనం ప్లేట్ ప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, ముందు ఫస్ట్ ఆకులు బెడ్డింగ్ తీసుకుందాం. ఇంకోటి కూడా పక్కన ఇలాగా స్పూన్ పెడదాం. ఓకే, టేస్ట్ చేస్తున్నాను. అక్కడ మళ్ళీ ఉంటే నెమ్మదిగా తినండి. సూపర్గా చాలా ఉంది. బాగుంది కదా, చేప బాగా ఉడికింది, సాఫ్ట్. గరం మసాలా, స్పైసెస్ మిశ్రమం, కారం, సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని నిమ్మరసం వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, మనం ముందుగా రెడీ చేసుకున్న బొట్ట చేపల పచ్చడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొట్ట చేపల పచ్చడి రెడీ. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ మన స్టూడియో 1 వంటలు. మీరైతే డెఫినెట్గా చేపల పచ్చడి ట్రై చేయాల్సిందే, ఎందుకంటే చాలా సూపర్గా ఉంది. ఇందాక నేను చెప్పినట్టు ద రిలేషన్షిప్ బిట్వీన్ ద చేప అండ్ గరం మసాలా చెప్పలేదు కదా, ఏంటంటే టేస్ట్. అబ్బా, టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. గరం మసాలా అండ్ ఫిష్ సూపర్ కాంబినేషన్. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.